ప్రకాశం బ్యారేజీ నిండుకొండలా మారింది. పైనుంచి అయితే వరదలు ఎక్కువ రావడం వల్ల పైనుంచి వచ్చే ఫ్లోటింగ్ అంతా కూడా ఎక్కువ రావడం వల్ల ప్రకాశం బ్యారేజ్ అంతా పూర్తిగా నిండిపోవడం జరిగింది. జలకొండలా అయితే మారింది. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. మనం విజువల్ చూసుకోవచ్చు. దాదాపు 74 గేట్లలో 70 గేట్లు అయితే ఎత్తేయడం అయితే జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా పైనుంచి వరద ప్రభావం ఎక్కువ కావడంతో ఈ పులిచింతల ప్రాజెక్టు మీదుగా కృష్ణా బ్యారేజ్లోకి రావడం అయితే జరిగింది. కృష్ణా బ్యారేజ్ అంతా కూడా పూర్తిగా ప్రకాశం బ్యారేజీ ఎక్కువగా వాటర్ ఉండటం వల్ల ఈ సముద్రంలోకి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వాటర్ని అయితే కిందకు వదలడం అయితే జరుగుతుంది. దాదాపు ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి చూసుకుంటే ఇప్పటికీ 2,75,000 క్యూసెక్కుల వాటర్ అయితే కిందకు విడుదల చేయడం జరుగుతుంది. కృష్ణా మెయిల్కా తూర్పు కెనాల్కి 1,241 క్యూసెక్కుల వాటరు, పశ్చిమ కెనాల్కు 6,830 క్యూసెక్కుల వాటర్ని అయితే కిందకు విడుదల చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా గుంటూరు ఛానల్కి వచ్చి 200 క్యూసెక్కుల వాటర్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. కాలువలు మొత్తం 17,271 క్యూసెక్కుల వాటర్ని విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం చూస్తే 2,18,771 క్యూసెక్కుల వాటర్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ మొత్తం చూస్తే 70 గేట్లలో 40 గేట్లు 5 అడుగుల హైట్లోని 5 అడుగుల హైట్ అయితే గేట్లు లేపడం అయితే జరిగింది. మిగతా 30 గేట్లు 4 అడుగుల గేట్ అయితే లేపడం జరుగుతుంది. దాదాపు ఈ వాటర్ ఫ్లోయింగ్ అంత చూస్తే 12 అడుగుల ఎత్తులో కూడా ఈ వాటర్ అయితే ఉంది. కింద వాటర్ అయితే వెళ్తూ ప్రవహిస్తూ అయితే ఉంది. ఈ ప్రవాహం ఎక్కడైతే గేట్లు ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల ఈ ఫ్లోయింగ్ అంతా సముద్రంలోకి వాటర్ అయితే పోతుంది. ఈ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇక్కడ వాటర్ వదిలిన తర్వాత లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయితే చేయడం జరిగింది. కృష్ణా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీ షా కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులను అలర్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ లోతట్టు ప్రాంతాల్లోనే ఈ యొక్క పామారు ఏదైతే ఈ నదీ ఈ యొక్క కృష్ణా పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న గ్రామాలు ఏదైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు మొత్తాన్ని కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. ఏదైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువలు కూడా గండ్లు పడుకోకుండా ఇప్పటికే ఎన్ఎస్పి అధికారులను కూడా ఈ యొక్క కాలువల వెంబడి వారి చుట్టూ కాలువల వెంబడి కూడా పర్యవేక్షణ అయితే చేస్తూ అయితే జరుగుతుంది. మరికొద్ది 2-3 రోజుల్లో పైనుంచి ఇంకా వాటర్ ఫ్లో పెరుగుతుందనే సమాచారం రావడంతో ఇప్పటికే అధికారులు అయితే కలెక్టర్ అలర్ట్ చేయడం అయితే జరిగింది. రాబోయే రోజులు ఈ రకంగా ఫ్లో అవుతూ ఉంటే పంటలకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనేదే ఈ గవర్నమెంట్ యొక్క సూచిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఇద్దరు కూడా రెవెన్యూ అధికారులతో కలిపి ఎప్పటికప్పుడు సమీక్ష అయితే చేస్తున్నారు. పైనుంచి వాటర్ ఎంత వస్తుంది, ఆ వాటర్ వచ్చే దాన్ని బట్టి ఎన్ని గేట్లు ఇంకా లేపాల్సి వస్తుంది, ఫ్లోటింగ్ని వచ్చే వాటర్ ఫ్లోని కిందకి సముద్రంలోకి వదిలేస్తే ఈ వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీ ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తున్నారు. దీంతో పాటు కూడా పోలీసు అధికారులు కూడా ఒక సూచన అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క వాటర్ని అయితే చూసి ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చి సెల్ఫీలు దిగడం అలాంటి కార్యక్రమం అయితే చేయొద్దు. ఈ సెల్ఫీలు దిగే కార్యక్రమంలో ఏదైనా ప్రమాదవశాత్తు జరిగి ఇబ్బంది తెచ్చుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ ప్రకాశం బ్యారేజ్ గేట్లు 74 గేట్లు 70 గేట్లు ఎత్తేసారు. 70 గేట్లు ఎత్తేసిన తర్వాత దాదాపు 15 అడుగుల ఎత్తులో కూడా ఈ యొక్క వాటర్ అయితే ఫ్లో అయితే ఉంది. రాబోయే రోజుల్లో 2-3 రోజులు కూడా ఇంకా ఫ్లో అయితే పెరిగే ఎంత వాటర్ వచ్చినా సరే ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అప్రమత్తం చేస్తున్నామని చెప్పి కూడా కలెక్టర్ లక్ష్మీ షా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, ప్రకాశం బ్యారేజ్ నుంచి.